ఆయన దయకు ఒక సంకేతం. చూడండి, ఎవరైనా మంచోళ్ళతోని మనం మంచిగా బిహేవ్ చేస్తాము, కానీ చెడ్డోళ్ళతోని కూడా మంచోళ్ళతోని కూడా మంచిగా బిహేవ్ చేసే దేవుడే మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా మనలో పాపాలు ఉండంగానే, ఇంకా మనలో బలహీనతలు ఉండంగానే, ఇంకా మనలో అతిక్రమములు ఉండంగానే, ఇంకా మనలో దోషములు ఉండంగానే మన దేవుడు మనని ప్రేమించగలిగిండంటే నిజంగా ఆయన దయాళుడైన దేవుడు. దయాళుడైన దేవుడు మన బలహీనతలను కాదు, కానీ మన బలహీనతలను ఆయన చూస్తలేడు, కానీ ఆయన బలమును బట్టి మన బలహీనతలను బాపిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఎందరైనా ఆశ్రయిస్తారో వారి అందరి ఎడల దయాళుడైన దేవుడికి మహిమ కలుగును గాక. ఎందరూ ఆయనను ఆశ్రయిస్తారో ఆయనను ఆశ్రయించే వారి ఎడల ఆయన దయచూపు వాడై ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుడు, తనను